అందరూ కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు 123వ కీర్తన నుంచి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. చదివిన బిడ్డలను దీవించండి, చెప్పిన బిడ్డలను దీవించండి. ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మాకు అర్థమయ్యే రీతిగా మాకు బోధించి మేమందరం అర్థం చేసుకుని మా పితరుడు ఏ విధంగా సాక్ష్యం చెప్పాడో మేము కూడా అలా సాక్ష్యం చెప్పడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇవన్నీ యాత్ర కీర్తనలు అంటే ప్రయాణం చేస్తున్నారు అరణ్య మార్గంలో. ఆ పాలు తేనెలు గారి ప్రదేశానికి బయలుదేరే టైంలో యాత్ర చేస్తున్నారంటే ప్రయాణం చేస్తూ పాడుకున్న కీర్తనలు. ఈ 123వ కీర్తనలు అంటున్నాడు భక్తుడే దావీదు. ఏమంటున్నాడు చెప్పండి, చదవండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఎవరు తట్టు కళ్ళెత్తాలంటే మనము ఆకాశమందున్న ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కళ్ళు ఎత్తుతున్నాను. అంటే మనం ఎవరి తట్టు కళ్ళెత్తాలంటే దేవుని తట్టు మనం కళ్ళెత్తాలి. మన కన్నులు ఆయన వైపు చూడాలి. మన కన్నులు ఆయన తట్టు చూస్తే ఆయన మన తట్టు చూచును గాక. అగరు అరణ్యంలోకి వెళ్ళింది, అయోమయ పరిస్థితి అయిపోయింది. గర్భవతి అగరు అరణ్యానికి వెళ్ళిపోయింది. శారా తరిమేసింది, శారాయి తరిమేసింది. ఆ బాధ తట్టుకోలేక అరణ్యంలోకి వెళ్ళి ఎటు చూసినా దిక్కు తోచట్లేదు. చూస్తున్నప్పుడు ఆయన తట్టు చూస్తున్నప్పుడు ఏం చేయాలి దిక్కు తోచలా. పైగా చూస్తూ ఉంది అగరును చూసిన దేవుడు అంటాడు, అగరు నీకేమొచ్చింది, ఎందుకు అరణ్యంలోకి వచ్చాను అడిగితే అప్పుడు చెబుతుంది, అయ్యా నా యజమానురాలు. ఆ మాట ముందు అంటుంది, అగరు నీకేమొచ్చిందని దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నువ్వెవరవో నాకు తెలియదు కానీ నా పేరు పెట్టి నువ్వు పిలిచేవు గనక నీవు చూస్తున్న దేవుడవు. నా యజమానురాలు నన్ను హింస పెట్టి పంపించిన కనుక నేను తట్టుకోలేక వచ్చానయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, దేవుడి తట్టు చూసింది కనుక అగరుని అంటాడు, అగరు వెళ్ళు, నీ యజమానుల చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండు, ఆ మీదన్నా వచ్చుకో, నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు దేవుడు.
ఆకాశమందుండి ఆశీర్వాడా నీ తట్టు నా కళ్ళెత్తున్నాను. దేవుని తట్టు కళ్ళెత్తినప్పుడు, ఆకాశమందు కళ్ళెత్తినప్పుడు తప్పక దేవుడు మనం చూస్తాడు. మన ప్రయాస చూస్తున్నాడు, మన బాధలు చూస్తున్నాడు, మన కష్టాలు చూస్తున్నాడు, మన సమస్తం చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తన మొదటి వచనం చూడండి ఒక మాట. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహిస్తున్నావు. నా నడక, నా పడక అన్ని తెలుసు ఆయనకి. నా చర్యలన్నిటినీ మనందరి సంగతి ఆయన తెలుసు. సోదరు చెప్పండి, మనందరి సంగతి బాగా తెలుసు. మనకి ఆయనకి తెలుసు, మనకు తెలవదు. నా సంగతి మీకు శాంతం తెలవదు, నీ సంగతి నాకు శాంతం తెలవదు. మన సంగతి శాంతం తెలిసేది కంటే దేవుడికి ఏం తెలుసు అంటే, దేవుని తట్టు నువ్వు చూస్తే దేవుడు నీ తట్టు చూసును గాక. ఇప్పుడు ఎలా చూడాలి? ఆ రెండో మాటలు అంటాడు, దాసుల కనులు ఒక యజమాను చేతట్టు, దాసి కనులు తన యజమానురాలు చేతట్టు చూచున్నట్టు. మన దేవుడైన యెహోవా మనను కరుణించు వరకు మన కనులు. ఆమేన్. ఒక దాసుడు పని చేసి సాయంకాలానికి ఇంటికి వచ్చి తన యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పిన పని అంతా చేసేది చెబుతూనే ఉంటాడు, చేయక చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు చేతి జేబులో పెడతాడు. నాకు కావాల్సిన కష్టాలు చేయడానికి నా కూలి నాకు ఇస్తాడని చేతంకా చూస్తాడు. మాత్రమైతే మాట్లాడుతుండే కానీ మన చూపాడుంది చేతి మీద ఉంది. కొంతమంది చూడండి మనిషిని చూడరు, మాట్లాడుతుంటారు. మనిషిని చూడరు. సుతరయ్యా కిందంగా చూస్తూ మాట్లాడుతుంటారు, లేదా పక్కన చూసి మాట్లాడుతుంటారు, పైన చూసి మాట్లాడుతుంటారు. మనిషికి యథా ప్రకారంగా చూసి మాట్లాడు. అలాగే ఒక పనివాడు, ఆశించిన వాడు, కూలికి వెళ్ళినవాడు, డబ్బులు ఆశించిన వాడు ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు. కానీ అతని కళ్ళు ఎక్కడ ఉంటాయంటే చేతి మీద ఉంటాయి. సూత్రం చెప్పండి. యజమానురాలు చేతి మీద ఉంటాయి కళ్ళు. ఎవరికి? దాసికి. ఎందుకంటే ఆమె పెట్టిద్దేమో, ఇప్పుడు దాకా పనిచేశారు, నాకేం పెట్టిద్దని చూస్తూ ఉన్నది ఆ దాసి. అలాగే ఆ యజమాని దగ్గర దాసుడు, యజమానుల దగ్గర దాసి ఏ విధంగా వాళ్ళ చేతట్టు చూసి వాళ్ళు ఇచ్చే సహాయం కొరకు కనిపెడతారో, అలాగే మన దేవుడిని యెహోవా కొరకు ఆయన కరుణించే వరకు మనం ఆయన చేతట్టు చూడాలి. ఆయన చేతట్టు చూడాలి. ఎందుకంటే ఆ చేతిలో అనుభవాలు నేను ఎప్పుడో చెప్పాను మీకు. ఆయన చేతిలో 7 అనుభవాలు నేను చెప్పాను, ఎప్పుడో చెప్పాను. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, ఆయన చేతట్టు మనుషులే కాదు. అయ్యా కుర్చీలు ఎప్పుడు బ్యాగ్ పెట్టుకున్నారు, ఎవరన్నా వచ్చి కూర్చుంటారు. ఒళ్ళో పెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరి బ్యాగ్ వాళ్ళు ఒళ్ళో పెట్టుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనుషులే కాదండి చూసేది, ఎవరెవరు చూస్తారు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి 146వ కీర్తన, 145వ కీర్తన 15 వచ్చు. 145వ కీర్తన 15 వచ్చు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను. ఎవరండి ప్రతి జీవి అంటే? మనమైన జీవులు, ప్రాణం ఉన్న జీవులు, కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి భూమి మీద. కోట్ల జీవులు, ఆకాశ పక్షులు కానీ, అడవిలో మృగ జంతువులు కానీ, సముద్రాలు ఉన్న చేపలు కానీ, భూమి మీద పాకే ప్రతి పురుగు కానీ, ప్రతి జీవి కానీ, అన్ని కూడా అంట ఆయన చేతి వైపు చూస్తూ ఉంటాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. సర్వజీవుల కనులు నీ వైపు. అన్ని జీవులు, అన్ని ప్రాణాలు కూడా ఎవరి వైపు చూస్తాయని చెప్పండి? దేవుని వైపు చూస్తాయి. ఆయన గుప్పులు ఇప్పాలి. ఆయన గుప్పిలు ఇప్పితే ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. ప్రతి ఒక్కరి కోరిక తృప్తిపరిచే దేవుడు కనుక ఆయన చేతట్టు మనము చూడాలి.
హల్లెలూయా. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. మనం ఎవరో చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన గుప్పులు ఇప్పుతాడు. స్వతంత్రం చెప్పండి. ఆయన గుప్పులు ఇప్పితే మన కోరికలన్నీ తీరిపోయి తృప్తిగా ఉంటాము. హల్లెలూయా. తృప్తిగా ఉంటాం. ఆయన చేతిలో అంత గొప్ప కార్యాలు ఉన్నాయి కనుక ఆయన గుప్పులిప్పి మన ఆకలి తీర్చే దేవుడు ఆయన, మన కష్టాలు తీర్చే దేవుడు ఆయన, మన బాధలు తీర్చే దేవుడు ఆయన, మన సమస్యలు తీర్చే దేవుడు ఆయన, మనల్ని రక్షించే దేవుడు ఆయన, మనల్ని పోషించే దేవుడు ఆయన, మనల్ని ఆదుకునే దేవుడు ఆయన, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన చేతి వైపు ఒక దాసుడు ఎలా చూస్తారో మనం కూడా ఆయన చేతి వైపు చూస్తే ఆయన గుప్పులు ఇప్పుడంటే మనం తృప్తి పొందుగాక. అవునా కదా? ఆయన గుప్పులు ఇప్పితే మన జీవితం కాదు, మన బిడ్డల జీవితం కూడా సమృద్ధిగా జరిగిపోయింది. అంత గుప్పులు అయింది. హల్లెలూయా. ఆయన తట్టు మనం చూస్తూ ఉండాలి. ప్రభునందు ప్రేమించులారా, ఆయన చేతిలో ఆహారం ఉంది, అందరికీ తృప్తిగా ఇస్తాడు. సర్వజీవుల కళ్ళన్నీ ఆయన తట్టు చూస్తుంది. అందరి కోరిక తెచ్చే దేవుడు ఆయన. మరి అన్ని కోరికలు తెచ్చే దేవుడు మన కోరికలు తీర్చడా? తీరుస్తాడు. కానీ ఆయన చేతి తట్టు మనం చూస్తే తీరుస్తాడు. ఆయన చేతి తట్టు చూడకపోతే ఆయన చేతులు ఏమో తెలుసా? చాట ఉందంటాం. మాట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతుల్లో ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో వారితో చెప్పాను. ఈయన ఎవరు చెప్పే మాట? బాప్తిస్మం యోహాను చెబుతున్నాడు. ఓ సర్ప సంతానమా, రాబోతున్న కృత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని వాళ్ళకు బోధిస్తూ అంటాడు. మీరు సరిగా ఉంటే సరే ఉంది, లేకపోతే ఈ చేతులు ఏముంది? చాట ఉంది. చాట పని చేస్తాడు ఆయన. చాటతో తన కళ్ళమంతా బాగుగా శుభ్రం చేసి గోధుమలు పొట్టులో పోసుకుని పొట్టంతా ఆరని అగ్నితో కాల్చివేస్తానని చెప్పాడు. అంటే మీరు అనుకుంటారు గోధుమలు కదా, అన్న కాదుగా కాల్చేది అనుకుంటారు. ఈ మాటను స్పష్టంగా పాత నిబంధన కాలంలో ప్రవక్త ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడే ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడో చూడండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేశ ద్వారములో నేను వారిని దేశ ద్వారము దేశ ద్వారములో నేను వారిని చాటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు ఇప్పుడు తూర్పార పట్టేది ఎవరైనా మనుషుల్లా లేకపోతే గోధుమలా? మనుషుల్నే తూర్పార పడతారంట. కొట్టుపోయిన మనిషేమో కాలిపోతానికి, కాళ్ళకడ పడ్డ మనిషేమో కొట్టులో ఉంటారు, పర్లోకలు ఉంటారు. సోదరు చెప్పండి. కొట్టుపోయిన వాళ్ళం అగ్గిలోకి వెళ్తారు, కాళ్ళకడ పడ్డ వాళ్ళము పరలోకి వెళ్తారు. దేశ ద్వారములో ఆయన చాట పట్టుకుని జల్లించబోతున్నాడు. ఇశ్రాయేలు జల్లించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఆహారం ఉంది, ఆయన చేతిలో సుఖం ఉంది, ఆయన చేతిలో చాట ఉంది. తూర్పార బట్టి అగ్నితో కాల్చేయడానికి, పరలోకంలో చేర్చడానికి ఆయన చేతిలో అధికారం ఉంది. ఇంకో విషయం చెప్పిన, ఆయన చేతిలో ఘనతలు ఉన్నది. ఆయన చేతిలో దీర్ఘాయువు కూడా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆయన చేతట్టు మనము చూడాలి.
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. ఆయన తట్టు కళ్ళెత్తి, ఆయన చేతిలో ఆహారం ఉంది, నీ కోరిక తీర్చి నేను తృప్తిపరుస్తాడు. ఆయన చేతిలో చాట ఉంది, ఆయన తిరుపు తీరుస్తాడు. నువ్వు మంచిలో ఉంటే ఆయన కొట్టులో ఉంటావు, నువ్వు మంచి లేకపోతే ఆరాగిన అగ్గిల్లో కాలిపోతావు. కనుక ఆయన చేతట్టు మన పితరులు చూసినట్టుగా మనము కూడా ఆయన చేతట్టు చూస్తూ ఉండాలి. దేవా నీవు నన్ను కరుణించాయి, మమ్మల్ని కరుణించాయని ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆక్రోశం ఏం చెప్పాడు? దేవా మమ్మల్ని కరుణింపుము, మమ్ములను ఎందుకన్నారా మాట అంటే వాళ్ళు పాపం చేశారు కనుక కరుణించమని అడిగారు. హల్లెలూయా. మన దేవుడు కూడా కనికర స్వరూపుడు, కరుణించే దేవుడు. ఆ కరుణించే దేవుని దగ్గర మనము కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్పక దేవుడు మనం కరుణిస్తాడు. మన కన్నులు ఆయన తట్టు చూస్తూ, ఆయన చేతి వైపు చూస్తూ, ఆయన ఇచ్చే ఆహారం కొరకు, ఆయన ఇచ్చే ధనగంతల కొరకు, ఆయన ఇచ్చే దీర్ఘాయు కొరకు దేవుల్లో ముందు సాగిపోదాం. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే కనుక దావీదుని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. మనం కూడా ఆయన తట్టు చూస్తుంటే ఆయన మనల్ని కూడా ఆశీర్వదించును గాక, మన కోరికలు తీర్చి తృప్తిపరచును గాక. నీకు ఏ కోరిక ఉన్నా సరే ఆయన తట్టు చూడు, ఆయన తట్టు చూడు. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను అని వాక్యం. ఆయన తట్టు చూస్తే తప్పక ఆయన సహాయము చేస్తాడు. అట్టి కృపా దీవెన ఆ పరిశుద్ధాత్మదేవుడు మన పితలకు ఇచ్చిన దేవుడు మనకు కూడా దయచేయను గాక. సాక్షాత్ సమయం కనుక మీరందరూ కూడా లేచి మరి సాక్ష్యాలు ఉంటే ప్రాముఖ్య సాక్ష్యాలు త్వరగా చెప్పండి. అంత సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు టైము మీరు తీసుకెళ్ళి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మళ్ళీ బ్రతికించి ఈ ఉదయకాలం వల్ల మీ పాసను సాక్షి పునే భాగ్యం స్తోత్రం. మీరు ఇచ్చిన ఆత్మీయ చేసే ప్రార్థన ఆలకించిందండి. నాయన ఎలుపుడికి ఆరోగ్యం ఇచ్చింది. అలాగే నాయన మళ్ళీ ఈ వారం వరకు మళ్ళీ వచ్చి వారం వరకు మా ఆత్మీయ బిడ్డలకి మాకు అందరికీ మీరు ఆరోగ్యాల శక్తి బలం ఇచ్చి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకు అందరూ దయచేయండి. ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు మీ లేఖల నుంచి ఆ ఫినెహాసులో 2వ సుగుణం ఏంటో మాకు తెలియపరిచి బోధించమని, మీరే మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రాత్రి కాలం మనము ఫినెహాసులో ఉన్న సుగుణములో ఒక గుణాన్ని చెప్పుకున్నాం. ఏంటంటే ఆయన ఆసక్తి. ఫినెహాసు దేవునందు ఆసక్తి కలిగిన వాడు. మనం కూడా ఈ కడవ దినాల్లో దేవునందు ఆసక్తి కలిగి ఉంటే మన ఆసక్తి మనను ఆశీర్వదిస్తుంది. మనం ఎంత ఆసక్తి ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓ పక్కనే యూదులందరూ కూడా స్టెప్పల్ని రాళ్ళతో కొట్టుతుంటే ఆ కొడుతున్న దెబ్బలు తలకాయ మీద తగిలి, చెంపల మీద తగిలి, ఈపుల మీద, కాళ్ళ మీద, కడుపు మీద, నడుము మీద అనేక స్థలాలు రాళ్ళు కొడుతుంటే ఆ దెబ్బలు తింటూ ఆకాశం వైపు చూస్తున్నప్పుడంట ఆకాశం తెరబడుతాయు, ఆయన సింహాసనం మీద కుడిపారుసు కూర్చుంటాయు కల్లారా చూశాడంట స్టెప్పలు బాబు. హల్లెలూయా. అలాగే ఆయన చూసే కళ్ళు మనకు కలిగి ఉండాలి. ఆయన కలిగి మనం జీవించాలి. ఈరోజు రెండవది ఫినెహాసులో ఉన్న 2 అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దీనవృత్తాంతాలు మొదటి గ్రంథం, దీనవృత్తాంతాలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. దీనవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను.
యెహోవా అతనితో కూడా ఉండేది. చాలు. రెండోది ఫినెహాసున్న సుగుణం ఏంటంటే, ఫినెహాసు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు ఫినెహాసుతో కూడా ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? ఫినెహాసు ఇప్పుడే లేడు. ఫినెహాసుతో పాటు ఎవరున్నంటే దేవుడు కూడా ఆయనతో ఉన్నాడు. సోదరు చెప్పండి. అంటే రెండో సుగుణం ఏంటంటే, ఫినెహాసులో దేవుడు ఎప్పుడు ఆయనకి తోడుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఆయనకి తోడుకున్నాడు. దేవుడు తోడు లేకపోతే మనం బ్రతకలేం. దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉన్నాడు. మన చదువు మా మాట, మన చదువు. ఆయన అధికారిగా ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఫినెహాసుతో కూడా ఉన్నాడు. యెహోవా అతనితో. ఇప్పుడు మనతో దేవుడు ఉంటే ఇంకా మన భయం ఉంది అంటారు. చెప్పండి, దేవుడు మనతో ఉండాలా లేకపోతే మనతో దెయ్యం ఉండాలా? చెప్పండి. మనం వెళ్తా ఉన్నాం అనుకో, మనకు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు మనతో ఉండాలంటే దేవుడు పని మనం చేయాలి. దేవుని పని మనం చేస్తే దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన మనం విడిచిపెట్టడు, మనం వదిలిపెట్టడు. ఆయన మన తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెడతాడు, బంధుమిత్రులు విడిచిపెడతారు, అన్నదమ్ములు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, అక్కజల్లు అందరూ విడిచిపెడతారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. ఈ ధన్యత ఫినెహాసు ఉన్నది. ఫినెహాసుతో ఎప్పుడు దేవుడు తోడుకున్నాడు. ఆయన తోడుగా ఉంటే కలిగే మేలేంటో మీకు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే మనకు కలిగే మేలేంటో, ఈ ఫినెహాసు ఎటువంటి మేలు జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 8 నుంచి చదువమ్మా. ఇక్కడ చూడండి, ఇది ప్రవచన గ్రంథం. యెషయా ప్రవక్త, గొప్ప ప్రవక్త. బైబిల్ అంతా 66 పుస్తకాలు అయితే 66 అధ్యాయాలు రాసిన భక్తుడు ఎవరంటే యెషయా. ఇతడు ఒకప్పుడు అపవిత్ర ప్రజలు కలిగిన వాడు, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు. అందరితో కూడా అపవిత్రమంటే అన్నిట్లో అపవిత్రంగా జీవించాడు, అపవిత్రంగానే మాట్లాడాడు. అటువంటి వ్యక్తికి ఒక రోజున భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చిందంటే, రాజు చనిపోయాడు. రాజు చనిపోతే ఇప్పుడు రాజు లేడు, ఈ దేశాన్ని ఎవరు పాలిస్తారన్న ఉద్దేశంతో యెషయా ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే ఆ పరలోక దర్శనం కనపడుతుంది. ఇప్పుడు యెషయా ఆ పరలోక దర్శనం ఏం కనపడుతుందంటే, కోట్లాది దూత కనపడుతుంది. ఒక అత్యున్నతమైన సింహాసనం కనపడుతుంది. ఆ సింహాసనం మీద పైగా కెరూబులు, సెరాపులు ఉన్నారు. ఆ సింహాసనం మీద ఆశుడై ఉన్నవాడు సూర్యకాంత పద్మరాగులు తగ మెరుస్తున్నాడు. ఆయన దగ్గర ఆరాధన చేస్తున్నారంట కోట్లాది దూతలు. ఆ దూతల కంట 6 చేతులు ఉన్నాయంట. 2 చేతులతో మొహం కప్పుని, 2 చేతులతో కాళ్ళు కప్పుని, 2 చేతులతో ఎగురుతూ గాన ప్రతిగానాలు దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే, ఆరాధనకి ఆ గడప పునాదులన్నీ కదిలి ధూమమేముతో నిండిపోయిందని. అటువంటి ఆరాధనలో చూస్తూ ఉండగానే ఇప్పుడు ఈ దర్శనంతో చూస్తున్నాడు ఎవరు? యెషయా ప్రవక్త. అప్పుడు ప్రవక్త కాదు, యెషయా చూసి. ఎందుకంటే అంతకుముందు అపవిత్రమైన లేడు. ఎప్పుడు భయం వచ్చిందంటే అతనికి, దేశాన్ని పరిపాలించే రాజు చచ్చిపోయాడు. దేశాన్ని పరిపాలించే రాజు చచ్చిపోతే భయమే కదండి. ఇంటూ అమ్మ నాన్న వరకు బిడ్డలకి ఏం బాధ్యత తెలుతాయా? అమ్మ నాన్న చచ్చిపోతే బాధ్యత తెలుస్తుంది. మా అమ్మ మా నాన్న లేరు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకు ఎవరు చెబుతారని అప్పుడు ఏడుస్తారు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళు వింటే అప్పుడే బాధ్యత తీసుకుంటే తల్లిదండ్రులు ఇంకా కొద్ది కాలం బతుకుతారు. వీళ్ళు బాధ్యత తీసుకోకపోతే వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దిగులేసుకుని, మేము చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారా, ఇంకా బాధ్యత లేదు, వీళ్ళు ఏమైపోతారా, వీళ్ళు ఏమైపోతారని ఇది ఒక యాతన పడి తల్లిదండ్రులకి కొంత కృంగిపోయి చచ్చిపోతారు. అలాగే రాజు చచ్చిపోతారికి భయం వచ్చి ఇప్పుడు అపవిత్రమైన పెద్దల వల్ల అపవిత్రమైన ప్రజల మధ్య తిరిగిన వాడు
ఎట్టబడిన తిరిగిన వాడు మాకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఈ దివ్యదర్శనం చూడగానే అప్పుడు అంటాడు, అయ్యో అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన చదవగలవాడినయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నానయ్యా అని ఏడుస్తూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు. రాత్రి ఒప్పుకున్నారు చూసారా? రాత్రి ఒప్పుకుంటే ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన మీరు అంగీకరిస్తే తప్పక మీకు మేలు కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు ఒక శరాబును తీసుకుని కారును తీసుకెళ్ళి అతని పెద్దల కంటి మంచం ఒక దేవదూత నిప్పు తీసుకొచ్చి కారు నొప్పు ఆయన పెదాలు కంటిసరికి పెదాలు పవిత్రమైపోవటం వల్ల ప్రవక్త అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడు తన ఆ కారు నొప్పుతో పెదాలు కాల్చాడో ఇప్పుడు ఆయన ప్రవక్త అయ్యాడు. ఈ ప్రవక్త గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు ఇందాం. ఈ ప్రవక్త గ్రంథంలో ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చెప్తున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించుచున్నాను, ఉపేక్షింపక ఏర్పరచుకుంటేని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ఫినెహాసుకు తోడై ఉన్నాడు. ఫినెహాసు కూడా లేడండి. ఫినెహాసుతో పాటు ఎప్పుడు దేవుడు తోడుకున్నాడు. ఆయన తోడుంటే చాలు, ఏడకి వెళ్ళినా మనం జయమే కానీ అపజయము కలగదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలగదండి, కలగదు. ఆయన తోడుంటే కలగదు. అక్కడ ఎందుకు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపరుచుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. భయపడుతున్న వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదట నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడమాక. ఏ విషయంలో భయపడమాక. రోగం వచ్చినా భయపడవద్దు, అప్పులున్నా భయపడవద్దు, సంతానం లేకపోయినా భయపడవద్దు, వివాహం కాకపోయినా భయపడవద్దు, ఉద్యోగం లేకపోయినా భయపడవద్దు. నిన్ను ఎవరు కూడా నిన్ను వదిలేసి తృణీకరించి నువ్వు ఒంటరిగా ఉంచినా కూడా నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక నువ్వు భయపడవద్దు. ఏమన్నాడు, నేను నీకు దేవుడై ఉన్నాను. నీ దేవుడై ఉన్నాను. నీకు దేవుడై ఉన్నప్పుడు ఇంక మన భయం ఎందుకు? అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరతావా, ధనము కోరతావా, ధనము కోరతావా, ఘనత కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాను, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు. సొలొమోను ఆనాడు బలమును
కృపను కోరతావు దేవుడే దేవుడే కనిపించి నీకే కావాలని అడిగితే దేవుడు చెబుతున్నాను, నేను నీ తోడై ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు భయపడను, నువ్వు దిగులు పడమాక, నేను నీతో ఉన్నాను చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు మనతో ఉంటే మనం ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ధనాన్న చెప్పండి, ఎన్ని బంగారాలన్నా, ఆస్తులు అంతస్తున్నా, హోదా డిగ్రీ పదవులన్నా కోరేది? మన సేవలు నా తర్వాత ఇంకో దైవజనుడు చెప్పాడు, ధనం డబ్బు కావాల్సిన వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి, ఎండి బంగారం కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి, బంగారం ఎంత కావాలో చెప్పండి, దేవుడు దీవిస్తాడు, దీవెన కొరకే దేవుడు వచ్చాడని చెప్తున్నాడు. అదే పచ్చనోట్లు అంటే అయ్యే డబ్బు, పచ్చనోట్లు అంటే 100 రూపాయల నోటాము, 500 కాల్చినా పచ్చనోట్లు కావాలని ఆయన పొగడతలు చెప్పుకుంటూ వచ్చాడు. నా 4 కొడుకులు, ఒక ఆయన అమెరికాలో వెళ్తున్నాడు, ఒక ఆయన సౌండ్ సిస్టమ్ సంగీతం నేర్చుకుంటున్నాడు, ఇద్దరు షాప్ చేస్తున్నాడు. ఇవన్నీ అక్కడ అవసరం, ఇవన్నీ అక్కడ అవసరం. వాళ్ళు పిలిచిన మనం దేనికి? సువార్త చెప్తున్నారు. అనుజనులు 100 మంది వచ్చి కూర్చున్నారు అక్కడ, 50 మంది 1000 మంది దాకా వచ్చి కూర్చున్నారు. నిండిపోయింది పొలం అని. అవి అవసరమే. నేను వాక్యం చెప్తుందంటే, మొదట నా నీతిని రాజ్యం ఎత్తుతుంది, మీకు కావాలని మీ పరలోక తండ్రి అన్నీ ఆయనకు తెలుసు. మనకి ఏది కావాలో పరలోక తండ్రికి తెలుసు. మనం అడగాల్సింది ఏంటంటే ఆయన నీతి రాజ్యం అడగాలి, కానీ ఎండి బంగారు కాదు కోరుకోవాల్సింది. అవి కోరుకుని ఏమైపోయారు? ఇద్దరు బలహీనులయ్యి బందీలైపోయారు. సంసోను పడిపోయాడు, సులోమాను పడిపోయాడు. దేవుడు కనిపించి నడితే నువ్వు అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఈ రాజ్యంలో నాకు చోటితే సాలయ్య. హల్లెలూయా. ఆ చోటు అడిగితే దేవుడు అన్ని చోట్ల నీకు ఎత్తాడు, అన్ని చోట్ల నీకు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన నేను పెట్టలేదా, దేవుడు ఫినెహాసుకు తోడుంటాడు, మనకి తోడుంటాడు. ఫినెహాసు నా మాటలు చూడండి, ఇక్కడ చక్కని మాటలు ఏమన్నాడంటే, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అని ఆయన దక్షిణస్తం. దక్షిణస్తం అంటే చెప్పాలి, కుడి చెయ్య ఇప్పుడు తర్వాత చెప్తాను, చేయ గురించి అర్థమవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అనుమానించవద్దు, అనుమానం తీర్చుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ భయపడొద్దు, దిగులు పడవద్దు, నీవు నేను సహాయము చేస్తాను. నువ్వు ఏ విషయం దిగులు పడమాక. నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకుంటే నువ్వు దిగులు పడొద్దు. నీ దిగులు, నీ చింత యావత్తు ఆయన మీద ఏమన్నాడు. ఆయనే మోస్తాడు, ఆయనే తీరుస్తాడు. ఎప్పుడు తీరవాలని తెలుసు, ఎప్పుడు ఇవ్వాలని తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, ఈ భయపడుతున్న వ్యక్తి అంటాడు, ఇప్పుడు ఆయన మన తోడుకుంటే ఏం జరుగుతుందో 4 విషయాలు చెబుతాను. చూడండి, 11వ వచనం. నీ మీద కోపపడు వారందరూ ఏమంటే నీ మీద కోపపడతారే. అత్త మీద కోళ్ళ కోపడతాం, కోళ్ళ మీద అత్త కోపడతాం, స్నేహితులు కోపడతాం, బంధుమిత్రులు కోపడతాం, ఏమంటే తోడి కోళ్ళు కోపడతాం. నీ మీద ఎంతమంది కోపడ్డారో వాళ్ళందరంట దేవుడిని తోడుకుంటే వాళ్ళు సిగ్గుపడిపోతారంట. దేవుని సోదరు చెప్పండి, వాళ్ళే సిగ్గుపడిపోతారు. నీ మీద కోపడలేదు ఏమవుతారు? తలకాయ దించుకుని వెళ్ళిపోతారు, సిగ్గుపడతారు. సిగ్గుపడేటట్టుగా చేస్తాడు దేవుడు. ఆయన మనం తోడుకుంటే మనకు కలిగే ఆశలు ఏంటంటే, మొట్టమొదటిది, నేను ఎంతమంది అయితే కోపగించుకున్నారు, నిన్ను కొట్టాలని తిట్టాలని నేనేదో చేయాలనుకున్నా చూసావా, వాళ్ళందరూ ఒక రోజులు సిగ్గుపడుతురు కాక. ఎందుకు సిగ్గుపడతారంటే నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక. స్తోత్రం చెప్పండి. రెండో మాట, నీతో వాదించువారు మాయమై నశించిపోతున్నారు. నీతో వాదన పెట్టుకుంటారు చూసారా, నీతో కొత్త వాదన పెట్టుకోవాలని తగాదు పెట్టుకుంటారు కొంతమంది. బాగున్న వాళ్ళ మీద
ఏదో కిందగా తగాదు పెట్టుకోవాలి. గడ్డేసో, కోడి మీద, కుక్క మీద, పాసుడ్సో, గాలి వస్తేనో, లేకపోతే ఏదైనా కవర్ ఆ ఇంటి మీదకి వెళ్తే ఇంటి మీద కవర్, గాలికి ఆ ఇంటికి వెళ్తే రాదు కవర్. ఇప్పుడు ఇంటి ఎదురు కవర్ ఆ ఇంటికి వెళ్తే అనుకో, చూడండి ఎట్ట పట్టాడతారో కొంతమంది. ఏదంటారు అక్కడ మాట్లాడుతున్న మౌనం దాచారు. కవర్ వస్తేనే, పాస్ వస్తేనే అది గాలికి వచ్చింది కానీ నీకు ఏలని గదిగా వేసింది. లేకపోతే కాకులు ఎత్తుకొని చేస్తా ఉంటాయి కొన్ని. ఈ మంద తిని ఎద్దుల్లాగా దున్నలాగా తిని మాకు దాంట్లో వేసారు. ఈ మంద పాడైపోయినంత ఏదంటారా? ఇలాంటి వాళ్ళు ఏమవుతారంట? మాయమైపోవుదురు. సూత్రం చెప్పండి, ఏమైపోతారంట? నీతో వాదించు వారందరూ కనపడలే. నువ్వు చూద్దామన్నా కనపడరు. సూత్రం చెప్పండి, చూద్దామని ఉండరు. దుష్టుడంట ఎవడు తలవకూడదు, తనంతా తానే అంతే. మనం ఓర్చుకుంటే చాలు. మన అంతా దేవుడు ఉంటే ఆ మాయమైపోతాడు అందరూ. ఇది రెండో ఆశీర్వాదం. ఒకటేమో వాళ్ళే సిగ్గుపడతారు, రెండవది చెప్పాలి మాయమై నశించిపోతారు. మూడో మాట, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదు గాని. అంటే నీతో కలహం అంటే తగలబెట్టుకుంటా. చూసా, తగలబెట్టుకున్న అందరంట మరి నాతో తగదాడేవాడు ఏమైపోయాడు కనపడుతుంది. తెల్లారి యువతలంటే ఈ వ్యక్తి ఎతికినా కూడా కనపడ్డాడు. ఏమైపోయాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైపోతాడు తెలియదు. దేవుడు మనతో తోడుకుంటే మనకు కలిగి ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి నీ మీద కోప్పడు అందరూ సిగ్గుపడతారు, రెండవది మాయమై నశించిపోతారు, మూడవది నువ్వు కలహించే వాళ్ళు ఎదుగుతావు. ఎంత ఎదిగినా కూడా నీకు కనపడదు. అదే నాలుగో మాట ఏమిటంటే, నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. అంటే దరిద్రులైపోతారు, ఏం కనపడదు. అందుకే ఫినెహాసుతో దేవుడు తోడున్నాడు. ఈరోజు వాక్యం ఉన్న మనతో దేవుడు తోడుకుంటే మన మీదకి వచ్చి ఈ శాపలను దేవుడు తొలగించేదాకా. మన ఎవరు తిడుతున్నారు, మన మీద ఎవరు నిందలేస్తున్నారు, మన ఎవరైతే అవమానపరుస్తున్నారు, మన ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరూ మాయా స్వరూపులు వెళ్ళిపోతారు. కనపడకూడగానే వెళ్ళిపోతారు. నువ్వు అక్కడే ఉండు కాక, నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకుంటావంటే దేవుడు నీతో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యేసేపుతో దేవుడు ఉండమంటే అతన్ని ఎవరు కదిలించలేకపోయాడు. పోతీఫరు భార్య కదిలించలేకపోయాడు. సరస్సాల్లో జైల్లో ఉన్నవారు కదిలించలేకపోయారు. అన్నలు ఎవరు కదిలించలేకపోయారు. ఆ దేశంలో ఎవరు కదిలించకపోయారు. ఎందుకంటే ఆయనతో ఎవరున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు వాక్యం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫినెహాసుకు దేవుడు తోడుకున్నాడు కనుక ఫినెహాసుకు ఈమెనే కానీ శాపం లేదు. దేవుడు నీతో ఉంటే నీ ఎదుట ఉన్నవారు, నీ శత్రువులైనా, నేను తిట్టేవారైనా, నీ మీద నిందలేసేవాళ్ళైనా, నీ మీద నేరలు మోపేవాళ్ళైనా, నిన్ను అవమానపరిచేవాళ్ళైనా వాళ్ళందరూ మాయమైపోదురు గాక, వాళ్ళందరూ కనపడకుండా పోదురు గాక. వాక్యం నెరవేర్పడమాట మనకు. అందుకని ఫినెహాసుతో దేవుడు ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలి వద్దా? చెప్పాలి. దేవుడు మనతో ఉండాలంటే మనం ఆయన పని చేస్తే ఇవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ బిడ్డ నా పని చేస్తున్నాడు కనుక నేను ఈ బిడ్డతోనే ఉంటాను. స్వతం చెప్పండి. అందుకే నేను రక్షించబడ్డప్పుడు నేను పాడిన పాట మొట్టమొదట 2090లో పాడిన పాట, 1990లో పాడిన మొట్టమొదటి పాట అది. నా తోడుగా నీ ఉండగా, నా తోడుగా నీ ఉండగా, నాకేమి ముందు నా యేసువా, నీ నీడలో నేనుండగా, నీ నీడలో నేనుండగా, నాకేమి లోటు నా యేసువా, నాకేమి లోటు నా యేసువా, నా తోడుగా నీ ఉండగా,
యేసువా గాఢాంధకారములో నుండిన కాచేటి దైవం నీవుండగా కలహింక నాకేల నా దైవమా కాచేటి దైవం నీవుండగా కలహింక నాకేల నా దైవమా నా తోడుగా నీవుండగా నాకేల ఏ భయము నా యేసువా. హల్లెలూయా. మర్చిపోయా ఎప్పుడు 1990లో పాడిన పాట. 90 అంటే ఇప్పుడు ఎన్ని 90 ఈ ఒక 22 అంటే 32 సంవత్సరాలు పాడిన పాట అన్నమాట. ఆనాటి నుంచి ఈనాటి దేవుడు నాకు తోడుగా, ఆనాటి నుంచి దేవుడికి నాకు తోడుగా. నన్ను సిగ్గుపరిచినందరూ సిగ్గుపడ్డా, నన్ను యాడం చేసిన అందరూ మాయా స్వరూపులో వెళ్ళిపోయారు. నేను ఎట్టాగే ఉన్నాను. దేవుని స్తోత్రాలు. ఒకసారి కొడుకుని ఆలోచించు, ప్రార్థన చేసుకుంటే కొంతమంది జ్ఞాపకం వస్తారు. నా స్నేహితులందరూ చచ్చిపోయారు, నాతో ఉన్న స్నేహితులు చచ్చిపోయారు. నాతో స్నేహితులకు 100 వేరు అంటే మద్దాల నాంచరి ఇక్కడ ఉన్నాడు. మద్దాల నాంచరి గారు స్నేహితులు. మేమందరం స్నేహాలు చేస్తాం. అందరూ చెప్తారు దేవా ఇంకా బతికించమని ఏడ్చుకుంటాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు నాకు తోడు ఉన్నాడు అప్పటి నుంచి. ఆ తోడుని బట్టే ఎక్కడికి వెళ్ళి ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. కాపాడుతున్నాడు. దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉండాలంటే మనం ఆయన పని చేయాలి. నీ కలిగిన పని చేయి. దేవుని పనిలో నీ చేతని పని నువ్వు దేవుని పని చేయి. నీ చేతని పని నువ్వు చేస్తే దేవుడు నీకు ఎప్పుడు తోడుకుంటాడు. అందుకే ఐగుప్తులో ఉన్న యోసేపు నాకు తోడుకున్న దేవుడు ఫినెహాసునకు, ఇశ్రాయేలు మధ్యన ఫినెహాసునకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న మట్టి అందరూ ఆయన చూసి సిగ్గుపడ్డారు. వాళ్ళే తల్ల ఉంచుకున్నారు. ఆయన అందరూ గౌరవించారు. అందరూ మాయమైపోయారు. అందరికి వాళ్ళు లేకుండా పోయారు. ఈరోజు వాక్యం విన్నా నా ప్రియమైన దేవుడు పెట్టారు. మనం దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే నీ భయము తీరుస్తాడు, నీ దిగులు తీరుస్తాడు, నీకున్న సమస్యలు తీరుస్తాడు. ఆయన మనతో ఉంటే చాలు. ఆయన మనతో ఉంటే చాలు. మరి ఆయనతో ఉన్నాం మనం. ఫినెహాసు ఉన్నట్టుగా మనం కూడా ఉన్నామా? ఫినెహాసు దేవుని పని చేసి తన కలిగిన పని, నీ చేతని పని చేయి. దేవుని పని చేసేవాళ్ళని చెడగొట్టమాక. చేసేవాళ్ళని చెడగొడితే నువ్వు చెడిపోతావు. ముందు చేసేవాళ్ళని చెడగొడితే నువ్వే చెడిపోతావు. దేవుని పని చేసేవాళ్ళని ఎవరు కూడా మీరు చెడగొట్టద్దు. హల్లెలూయా. ఇది ఎవరి పని? దేవుని పని. ఎవరు పని మీ పనులను చేసుకోండి, కానీ దేవుని పని వచ్చినప్పుడు మీరు తలవ పని చేయండి. అది మీకు ఆశీర్వాదం. రోజు జెరెమీయా గారు ఒక వాక్యం చెప్పారు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఎంఆర్ఆవు గారు అంట, ఆయన మీటింగ్లు పెడితే పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా పాస్టర్ గారు ఈ 3 దినాలు భోజనం చేసేవాళ్ళు ఆకులను నేను ఎత్తేస్తానయ్యా అని చెప్పాడు. అయ్యా మీరు ఎంఆర్ఆవు గారు కదండి, మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు కదండి, మీరు ఎట్ట చేస్తారండి అబ్బాని? నాకు ఎట్ట మనసు ఒప్పిద్దంటే, కాదయ్య గారు మీకంటే మేము గొప్పవాళ్ళం కాదు, మీరే గొప్పవాడు. మీరు దేవుని సేవకులండి, దేవుని తర్వాత దేవుడు మీరే, మీకు మేము లోబడి జీవించాలండి అని చెప్పి ఆ 3 దినాలంట చేశారంట. ఆ పలికలతో ఆ సాంబారి ఆ ఆకులన్నీ పలికలో వేసుకుంటే మొక్క మీదగా ఒంటి మీద కార్తనా కూడా 3 దినాలు అవన్నీ మోసాడంట. అక్కడ ప్రసంగానికి వచ్చిన దైవజనుడు అన్నాడంట, అయ్యగారు ఈయన ఒక్కడే మాస్తున్నాడు, చాలా గొప్ప ధన్యతండి, ఈయన మంచోడండి, చాలా ఆశీర్వాదం అంటే ఆయన అన్నాడంట, అయ్యా ఆయన వచ్చినాకే నా సంఘం అభివృద్ధి పొందింది అయ్యా, అందుకు నా సంఘం అభివృద్ధి లేదయ్యా. ఆయన ఎవరు తెలుసా? ఎంఆర్ఓ గారండి, తహసీల్దార్ గారండి. ఆయన అమ్మో అంత ఆయన వాక్యం విన్నాడు. ఆయన టైం ప్రకారం మందిలోకి వస్తాడు, టైం ప్రకారం కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, బాసి పెట్టేస్తుంది చక్కగా టైంకి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చినాక సంఘం అభివృద్ధి పొందింది.
ఆయన పరిచయం చేయడానికి ఆయన అడిగితే, బాబు ఇంత పరిచయం చేస్తున్నారండి అంటే ఆయన అన్నాడు, ఒకప్పుడు మాకు తిండి లేక అడుగు తిన్నామండి, మా అమ్మ అడుగు వచ్చి మాకు పెట్టి మందిరాన్ని తీసుకెళ్ళండి. మాకు తిండి లేకపోతే మా నాన్న చచ్చిపోతే మా అమ్మ 4 ఏళ్ళ కాడ పాసి పని చేసి అడుగు వచ్చి మాకు పెట్టి బతికించి మందిరాన్ని బతికింది. ఆ మందిరంలో మేము కూడా వాక్యం వింటా ఉన్నాం చిన్నప్పటి నుంచి. మా అమ్మతో పాటు మేము పరిచయం చేశాం. అందుకే దేవుడు నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు నేను ఈ పని చేయబట్టి నన్ను దేవుడు ఈ స్థితిలో చూడండి. అందరికీ ఈ లోసం అధికారులు కానీ మా అందరికి అధికారులు మీరేనయ్యా గొప్పవాడు. దేవుని స్తోత్రం. గమనించండి, దేవుడి తర్వాత దేవుడు ఎవరంటే సేవకుడే. చదువుతారన్నమాట. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, నేను చూపించాను, ఇలా కూడా మీరు అందరూ వింటారు. చదువు నిర్గమాకాండ 4వ అధ్యాయంలో ఆ మాట నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువు. నీ అతనితో మాట్లాడి అతని నోటికి నువ్వు మాటలు అందించవలేదు. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యండి మీరు చేయవలసిన దాన్ని నీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు. అతడు నీ నోరుగా ఉంటాడు. నీవు అతనికి నువ్వు దేవుడుగా. దైవజనుడు ఎవరికి దేవుడు అంట? విశ్వాసులకు దేవుడు. పాత నిబంధన కాలంలో దేవునికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తికున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, పరలోకి వెళ్ళిపోయాడు, తిరిగాడు, లేచాడు, పరలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకి ఉన్న యేసు ప్రభు వారికి మానవులకు మధ్యవర్తి అంటే దైవ సేవకుడు పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నాడు. దైవం చెప్పే ప్రతి మాట వింటే దేవుని మాట విన్నట్టే లేదు. అందుకే షెకెములో యాజమానులతో అంటాడు, ఆయన యాతాం అంటాడు, షెకెము మనుషులారా మీరు నా మాట వింటే దేవుడు మీ మాట విన్నుగా అంటాడు. దేవుడు మాట వింటే, దైవజనుడి మాట వింటే దేవుడు మాట విన్నట్టు. దేవుడిని ఇంటికి రాలంటే అట్టొస్తాడు, దైవ సేవకుడు వస్తాడు. దైవజనుడు వస్తే నీ ఇంటికి దేవుడు వచ్చినట్టు. కనుక దేవుడిలాగా దైవజనుడిని గౌరవిస్తే, దేవుడిలాగా దైవజనుడిని ప్రేమిస్తే నీ కుటుంబం ఆశ్రయించబడును గాక. హల్లెలూయా. ఎన్నో ఆశ్రయించబడ్డాయి. నాతో దేవుడు చెప్పాడు, నా కుమారుడా నువ్వు ఏంటికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావు, ఆ కుటుంబాన్ని నేను ఆస్వాదిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఎంతో మంది కుటుంబాలను ఆస్వాదించాడు. ఎంతో మంది ఉన్నత స్థితిలోకి వచ్చారు. ఎంతో సాక్షరిస్తూ ఉంటారు ఎవరికి వెళ్ళాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు తోడుకున్నాడు. ఫినెహాసుకు తోడుకున్న దేవుడు మనకు తోడుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ ఆరాధనలో ఫినెహాసుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఫినెహాసు చేసిన పని అంతా చిన్న పని, దేవుని పని. ఆ చిన్న పని తోడుగా చేసినందుకు దేవుడు ఆయనతోనే ఉన్నాడు. నీతో నాతో మనం కూడా ఆయన పని చేయండి, చెడగొట్టమాకండి. చేసేమని చెడగొట్టొద్దు. చేయగలిగితే చేయండి, చేయలేకపోతే వచ్చి దేవుణ్ణి స్తుతించాడు, అంతేగాని చెడగొట్టమాకండి. చెడగొడితే చెడిపోతారు. దేవుని పని చెడగొట్టదు ఎవరు కూడా. దేవుని పని మీరు ఎంత చేస్తారో అంత ఆశీర్వాదము. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం తెలుసా? అంత ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట. మీరు దేవుని పని చేయండి. నా కోసం కాదు మీరు చేసేది. నా ఇంట్లో పని చేయమంటున్నా. నా ఇంట్లో పని చేస్తే మీకు ఆశీర్వాదమే. చేయాలి. నా ఇంట్లో పని కూడా చేయాలి. లెక్క అయితే, వాస్తవం అయితే నా పని కూడా చేయాలి మీరు. కానీ నేను చేయమంటలేదు మిమ్మల్ని. వాక్యాన్ని కూడా చెబుతున్నాను. నేను ఏదడితే అది ఇవ్వాలి మీరు. ఆనాడు ఏళ్ళు అడిగితే ఇచ్చాడు. పేదరాలైన చిన్న అప్పమించి పంపించింది. హల్లెలూయా. అడిగే అధికారం ఉంది, తినే అధికారం ఉంది, మిమ్మల్ని గద్దించే అధికారం ఉంది, మీ కొరకు కన్నీరు కాల్చి ప్రార్థించే అధికారం. మీరు పొడుకు నిద్రపోయినా మీ కొరకు ప్రార్థిస్తారు. దేవుడు కృపించాడు. నేను పొడుకున్నప్పుడు 2 అవుతుంది, ఒకసారి 3 అవుతుంది. పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. మీ అందరు భావిస్తే నాకు అప్పుడు ఇచ్చాడు దేవుడు. మా పెద్ద పిల్లడు అనేవాడు, ఇప్పుడు అంటలేదు. ఇట్ట రేతుల పోగులు పాపం చేస్తే ఆడేది నువ్వు అట్ట అడుగుతున్నావు, అందుకే నీకు నీరసం అవుతుందండి. మా భాష మరి అట్టగానే, ఆ పిల్లలు అట్టగానే. నేను అరిసేదే, నేను చేసేది.
నేను ఆయన కొరకు బతున్నా కానీ మీ కొరకు బతకట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఆయన కొరకు బతుకున్నాను, ఆయన బతికిచ్చాడు. ఆయన పని చేయడానికి బతికించాడు కానీ నేను ఆయన కొరకు బతకాలి. నేను బతికినంత కాలం ఆయన పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఆటలు వచ్చినా ఆయన పని చేయాలి. అందుకే ఆయన నాకు తోడున్నాడు. నా తోడు దేవుడు మీ అందరు తోడు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకు తోడుగా, దేవుడు మనకు తోడుగా. అయ్యా, నా కుటుంబానికి, నా బిడ్డలకి నాకు తోడుగుండాయి. ఫినెహాసుకు తోడుగున్న దేవుడు నాకు కూడా తోడుగుండాయి అని చిన్న ప్రార్థన చేస్తావా? మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నువ్వు తెరవట్లే. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆ ఫినెహాసుకు తోడున్న దేవా నాకు తోడుండా, నాకు తోడుండయ్యా. అందరూ మోకరించి ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన చేయండి. జగన్ సెలమాక వెళ్ళమాకన్నప్పుడే ఎవరు వెళ్ళిపోమన్నా మిమ్మల్ని ప్రార్థనవా ఎదురు కొడుతున్నారు. మోకరించి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ మాట నాకు చాలయ్యా, నీ చూపు నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ నీడ నాకు చాలయ్యా. నీ వెంటే ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా. ప్రార్థన చేస్తావా? ఫినెహాసుతో తోడుకున్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు. నువ్వు అగ్ని మధ్యకి వెళ్ళినా నీతో ఉంటాడు. జలం మధ్యకి వెళ్ళినా నీతో ఉంటాడు. ప్రజల మధ్యకి వెళ్ళినా నీతోనే ఉంటాడు. గాఢాంధకార లోయలో ఉన్నా నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఒంటరిదారుడు కాదు, నువ్వు ఒంటరివాడు కాదు, నీ బిడ్డలు ఒంటరివాడు కాదు. నీ దేవుడు నీతో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో. ఆయన ఉన్నమట్టే మనం బతికాము, ఆయన ఉన్నమట్టే మనం బ్రతికాము. మన దైవజనుడు సేవల్లో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన బట్టిస్తిని గారంట 29 సంవత్సరాలకి 2 మగబిడ్డలు కన్నాడంట. తన కొడుకు 26 పెళ్ళయింది. 29 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో పిల్లలు కన్నాడు. పాటలు రాశాడు. కరోనా వచ్చింది, చచ్చిపోయాడంట. నా కొడుకు చచ్చిపోయాడు అయ్యా. ఆ 2 బిడ్డలు నా మీద పడేసి చచ్చిపోయాడు నా కొడుకు. ఏడ్చాడు ఆ దైవజనుడు. శ్రీమంత దేవుని బిడ్డలారా, దేవుడు మన తోడు ఉండబట్టి కరోనా వ్యాధి నుంచి మనం బతికించాడు. రోగాల నుంచి, రొప్పుల నుంచి, గ్యాస్ ట్రబుల్ నుంచి, గుండె జబ్బుల నుంచి, ఆవేశం నుంచి, రొప్పు నుంచి, ఇక నా పని అయిపోయి చచ్చిపోతుంది అనుకున్న టైంలో దేవుడు నేను బతికించాడు. ఇక తోడుకున్న దేవుడు ఆయన పని చేయవా? ఆయన పని ఆటను పరుస్తావా? ఆయన పని చెయ్యి. నీ దేవుని పని చేసే కనుక దేవుడు ఆయన తోడుకున్నాడు. నేను నీ పని చేస్తాను. ఇది పాస్టర్ గారి పని కాదయ్యా, లేకపోతే ప్రజల పని కాదయ్యా, ఇది నీ పని. నేను చేస్తానయ్యా. నా తోడుగుండి నా బిడ్డలని, నా భర్తని, నా కుటుంబాన్ని కాపాడయ్యా. మా మీద ఎంతమంది శక్తులు ఉన్నారో, మా మీద ఎంతమంది మా మీద లేనిపోయి నిందలు మోపుతున్నారు, మా మీద ఎంతమంది ఎగురుతున్నారు, మమ్మల్ని కొట్టాలని, చంపాలని, మనం తరివేయాలని, లేకుండా చేయాలని చూస్తున్నారు. అటువంటి వారందరూ సిగ్గుపరిచి దేవుడు నువ్వై
అటువంటి అందరినీ మాయాస్వరంలో చేసినప్పుడు నీవయ్యా. అయ్యా నువ్వు నాకు తోడుంటే చాలా. అందరు నోరు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థన అందరూ ఏకీవించు. నా మధ్యన సోలమతి ఇచ్చిన ప్రార్థన చేస్తుంది. టైం అయిపోయింది. ఓ జీసస్ గ్లోరీ, థ్యాంక్ యూ మై గాడ్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసము సహాయం కూడి వచ్చిన అందరికీ, ఈ మైక్ శబ్దం జరిగిన గ్రామస్తులందరికీ, చిన్నలకి పెద్దలకు వృద్ధులకు యవనస్తులందరికీ, మందిరంలో పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ, ఫినిహాసుకు తోడుగున్న దేవుడు ఈ కడవ దినాలను అందరూ తోడై ఉండును గాక. ప్రభు రక్తమే చేయి, ప్రభు శివరక్తమే చేయి, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే, రానున్న రారాజుకే, రోగుల వైద్యుడికి, దయ్యాలపై జయశీలకి, మన సంఘాల ప్రధాన కాపరికే, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా. అందరికి భోజనం